మనము ఆహ్, ఆధ్యాత్మిక మూల స్తంభాలలో కొన్ని చెప్పుకున్నాం. త్రిపుటులు అనేవి చెప్పుకున్నాం. ఇక కొన్ని చిన్న చిన్న ఆహ్, టాపిక్స్ ఉన్నాయి. స్పందన, ప్రతిస్పందన, మతి, గతి, స్థితి, సచంద్రము, ఆవిష్కరణలు. నెక్స్ట్ వచ్చేసి మనకి 7 పాయింట్స్ వ్యూ అనేది స్వప్రకాశము, సర్వవ్యాపకము, సర్వజ్ఞత, సర్వశక్తి సంపన్నము, స్థిత ప్రజ్ఞత, సచ్చిదానంద సాక్షాణ్యత్వము. వీటి గురించి ఎప్పుడైతే ఇన్ని రోజులు మనము దేని గురించి అయితే చెప్పుకున్నామో, దేని గురించి అయితే చెప్పుకున్నామో ఇన్ని రోజులు మనం దేని గురించి చెప్పుకున్నాం? మనలో ఉన్న రకరకాలైన స్థితిగతుల గురించి చెప్పుకున్నాం. ఇవన్నీ కూడా ఈ ఆధ్యాత్మికములో మనము ఉన్నతమైన అవగాహనలు, ఉన్నతమైన స్థితులు అంటే మళ్ళీ నేనే స్థితిలో ఉన్నాను అనేది అడుగుతూ ఉంటారు. కాబట్టి ఉన్నతమైన అవగాహన స్థితిలో ఉండటము అనేది ఎలా ఉంటుంది? ఎలా ఉంటే మనము ఆ నాలెడ్జ్‌లో ఉంటాము? ఆ 7 పాయింట్స్ వ్యూలో మనం ఎలా ఉండాలి? అనే వాటిని మనం తెలుసుకుందాం. కాబట్టి ఈరోజు స్పందన, ప్రతిస్పందన అనేది ఇప్పుడు చెప్పుకుందాం. మనకి మొదటి నుంచి నేను చెప్తూనే ఉన్నాను. మీ అందరూ కూడా మనదైన ఆధ్యాత్మిక దివ్య మార్గములో ప్రయాణిస్తున్నప్పుడు జ్ఞానాబ్ది దగ్ధ కర్మణం అంటూ చెప్పుకోవచ్చు అని అంటూ ఉన్నాననమాట. ఎందుకు అనంటే, మామూలుగా దేహ స్థితిలో మనము ఎలా ఊహించుకుంటాము? మనము వేరుగా ఉన్నాము అనే ఊహే అన్నిటినీ కూడా వేరుగా చూపిస్తూ ఉంటుంది. అన్నిటి మీద కోపం తెప్పిస్తూ ఉంటది. నాది, నేను అన్న విషయాలు అనేది మన్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయన్నమాట. కాబట్టి అవి ప్రతిసారి మన వైపు ఏలు చూపిస్తూ ఉంటాయి. పక్కన వాళ్ళు వేరు, వేరు, వేరు అనేది. కాబట్టి ఇక్కడ ఎలా ఉంటుందంటే ఎవరైనా ఒక మాట అన్నా, ఎవరైనా మనది అనేది తీసుకున్నా, ఎవరైనా ఇవ్వాల్సింది ఇవ్వకపోయినా, ఎవరైనా ఎక్కువగా మన గురించి మాట్లాడినా, మనకి ఎక్కడ లేని కోపాలు, తాపాలు వచ్చేస్తాయి. ఎందుకంటే మన గురించి, మన ఆలోచన గురించి అర్థం చేసుకోకపోయినా, వాళ్ళ ఆలోచనలు మనం అర్థం చేసుకోకపోయినా, మధ్యలో భేదాభిప్రాయాలు వస్తూ ఉంటాయి. రకరకాలైన. ఇక్కడ ఈ భేదాభిప్రాయాలతో మనము రకరకాలైన మాటల ద్వారా, చూపుల ద్వారా, పనుల ద్వారా రకరకాలుగా చేస్తూ ఉంటాం. కాబట్టి ఇవన్నీ కూడా అనేక భావనలు, మనం చేసే భావనలే ఇవన్నీ గూడా. ఆ భావనల ద్వారా మనము ఈ పనులు కూడా చేస్తూ ఉంటాం. కాబట్టి మన చుట్టూ కూడా భావనలు అనేవి మన చుట్టూ పొరలు పొరలుగా అల్లుకొనుంటాయి. కరుడుగట్టిన పొరలుగా. అంటే ఎలా ఉంటుంది అనంటే ఎవరైనా నీ గురించి ఇలా అన్నారు అని చెప్పగానే ఎక్కడ లేని కోపాలు వచ్చేస్తాయి. రకరకాల మాటలు మనం అనేస్తూ ఉంటాం. ఇక్కడ వాళ్ళన్నారో లేదో మనకి సంబంధం లేదు. కానీ మన్నన్నారు అనేసరికి మనకి కోపం వచ్చేస్తుంది. చకాచకా మన చుట్టూ రకరకాలై మనము అల్లుకొని కూర్చున్నాం అనమాట. ఆహ్, అంటే ఇక్కడ స్పందన వచ్చింది. స్పందన మనం వినకపోయినా ప్రతిస్పందన మాత్రం మనకి మనం ఏర్పరచుకొని మన చుట్టూ ఇదే. లేదు. అవతలి వాళ్ళ ఆలోచన వేరుగా ఉంది. దాని గురించి మాట్లాడినా, నీ ఆలోచన వేరుగా ఉన్నప్పుడు, నీ మాట తీరు అనేది నీ చుట్టూ గూడా రకరకాలైన అజ్ఞానపు భావనలతో అల్లుకొని ఉంటుందన్నమాట. నీకర్థం గాకపోయినా. కాబట్టి మనము, మన స్థితిగతులు, మన చుట్టూ ఉన్న విషయాలని మనమే అంటే అజ్ఞానముతో. ఇప్పుడు ఎవరన్నా ఎలా ఉండాలి అనంటే, మనము మనకి విషయాలు తప్ప మిగిలిన విషయాలలో మనము గబగబా యాక్టివ్ అవ్వటం గానీ, అనవసరమైన మన దాకా వచ్చినప్పుడు తప్పుగా ఆలోచించటం గానీ, మన దాకా వచ్చింది అంటేనే భగవంతుడు ఆ విషయాన్ని తీసుకొచ్చాడు అనేది మనం తెలుసుకోవచ్చనమాట. కాబట్టి అలా కాకుండా
మన దాకా రాని విషయాల జోలికి కూడా మనమే రకరకాల ఆలోచనలతో ప్రతి విషయాన్ని రకరకాలైన ఆలోచనలతో అది ఎట్లా అవుద్దో మన విషయాలే తర్వాత ఎప్పుడు ఎలా జరగబోతాయో దాని గురించి స్ట్రగుల్ అవ్వటము అనేది మనం చేస్తూ ఉన్న ఎక్కువ తప్పులు. ప్రజెంట్ టెన్స్ లో ఉంటాం అంటే వర్తమానములో ఆలోచిస్తూ ఇప్పుడు ఏం చెయ్యాలి అనేది స్ఫురణాత్మకంగా జరిగినప్పుడు పద్ధతి వేరుగా ఉంటుంది. లేదు అలా ఉండాలి, ఇలా ఉండాలి అని ఇప్పుడే మనము ఆహ్, రకరకాల నిర్ణయాలు తీసుకొని, రకరకాల భావనలతో రకరకాలైనవి అల్లుకొని, మనమే తెలివిగల్ల వాళ్ళము అనే ఆలోచనలతో మనం జీవిస్తూ ఉన్నాం దేహస్థితిలో. అలా జీవిస్తూ మనకు అవసరం లేని వాటిని కూడా భావనాత్మకంగా మన చుట్టూ అల్లుకుంటున్నాం. ఇలా మన చుట్టూ మనకి కావలసిన ఈ జన్మలో రావాల్సిన అనుగ్రహాలు మన జీవన విధానంలో రావాల్సిన అనుగ్రహాలు కూడా మనకి ఈ భావన విన్యాసాల నుంచి మన దాకా రావాలి అనంటే అవి లేట్ అయిపోతూ ఉన్నాయి. ఎలా ఉన్నాయి? అవన్నీ లేట్ అవుతున్నాయి. ఎందుకు లేట్ అవుతున్నాయి? ఆ రావాల్సిన అనుగ్రహాలు రావాల్సినంత బలంగా ఉన్నా గూడా అంతకంటే బలమైన భావనలు అనేవి వాటిని నిర్వీర్యం జేస్తూ ఉన్నాయి. అవి మీ దాకా రానివ్వకుండా ఎప్పుడైతే ఈ భావనలు అన్నీ కరిగిపోతాయో, అప్పుడు ఆ అనుగ్రహాలన్నీ గూడా మీ దాకా వస్తాయి. భగవంతుడొచ్చి అక్కడ నిలబడతాడు. కానీ అడ్డుగోడలు ఎవరు కట్టుకొనున్నారు? మనమే కట్టుకొనున్నాం. అలా కట్టుకొని ఉన్నప్పుడు మన దాకా ఆ అనుగ్రహాలు రావాలి అంటే టైం పడుతుంది. కాబట్టి ఇక్కడ మనము మనకి తెలియని అజ్ఞానమైన స్పందనలతో అంటే మన చుట్టూ ఉన్న అనేక మంది అనేక విషయాలలో మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డవాళ్ళు ఉంటారు. అంటే త్రిగుణాలతో రకరకాలైన జీవన విధానాలలో వాళ్ళందరూ కనిపిస్తారు. మనకి చాలా వరకు వాళ్ళు అవతలి వాళ్ళని తప్పులు పట్టటము అనేది బాగా అలవాటైపోయింది. ఇప్పుడు ఆ తప్పులు పట్టినందుకు శిక్ష ఎవరికి? వాళ్ళకి కాదు మనకే. ఎందుకు అంటే ఆ తప్పు భావన అనేది మందే. ఆ తప్పు భావన అనేది మనకి మన చుట్టూ ఆ భావన అనేది ఒక వలయంలాగా ఉంటుంది. కాబట్టి దాన్ని మనకి మనమే ఛేదించుకోవాలి. ఎవరు వచ్చి ఛేదించరు. కొంతవరకు నీకు టైం అంటూ, మంచి టైం అంటూ వస్తే భగవంతుడొచ్చి నిలబడతాడు తప్ప వాటిని ఛేదించడు. నువ్వు ఎప్పుడైతే వాటిని ఛేదించాలి అన్న గట్టి నిర్ణయంగా నీ మనసులో విషయాలన్నీ మారిపోతాయో, నువ్వు జ్ఞానవంతంగా మారుతూ ఉంటావో, నీ చుట్టూ ఉన్న ఈ అజ్ఞానపు భావనలన్నీ అన్నీ గాదు. నువ్వు ఎంతవరకు ఎదిగితే నువ్వు ఎంతవరకు ఎదిగితే అంతవరకు అవన్నీ కూడా అవి అంతవరకే నీ చుట్టూ అవి నిర్వీర్యం అవుతూ ఉంటాయన్నమాట. అప్పుడు నీకు రావాల్సిన కొన్ని వస్తాయి అనుగ్రహాలు. అంటే అనుగ్రహాలు అంటే ఏంటి? మీ ఇంటికి కావాల్సిన ధన, ధాన్య, వస్తు అంటే ధన సంపదలు. ధన సంపదలంటే డబ్బులనే గాదు. రకరకాలైన ఉద్యోగాలవ్వచ్చు, ఇంకొకటవ్వచ్చు, ఇంకొకటవ్వచ్చు, ఆరోగ్యం అవ్వచ్చు, ఏదైనా కూడా మనకి జీవన విధానానికి వచ్చే సుఖ సంతోషాలని అనుగ్రహాలే అంటామనమాట. కాబట్టి ఇలా మన చుట్టూ కూడా మనమే రకరకాల ఆలోచనల ద్వారా అల్లుకొని ఉన్నాం. ఇప్పుడే కాదు అనేకమైన జన్మలుగా గూడా మనము త్రిగుణాలతో జీవించి ఉన్న అనేక జన్మలు ఇప్పుడు ఈ ఆధ్యాత్మిక మార్గంలోకొచ్చాం. ఇప్పుడు మన చుట్టూ వాళ్ళందరిని చూస్తే మనము కొంతగా ఆలోచిస్తూ కొంత వివేకాన్ని తెలుసుకున్నాం. కానీ మన చుట్టూ వాళ్ళందరిని చూసినప్పుడు మనకేమనిపిస్తుంది అంటే, అబ్బా! వీళ్ళ ఆలోచన తప్పుగా ఉంది. వీళ్ళని ఎలా మార్చాలి అని. మనం మార్చలేం. ఎందుకు అంటే వాళ్ళకి ఎప్పుడైతే ఇలాంటి జ్ఞానం మీదకి దృష్టి పెట్టి నిలబడి దాని వైపు దృష్టి పెట్టి పయనం చేస్తారో వాళ్ళని వాళ్ళు తెలుసుకోవాలి అనుకుంటారో అప్పుడు మాత్రమే వాళ్ళల్లో ఆ చైతన్యము అనేది
జరుగుతుంది. కాబట్టి ఇక్కడ మనము ఏంటి అంటే, మనము ఎంతవరకు వాళ్ళని తీర్చిదిద్దుదాము అనేది కాదు. వాళ్ళు వచ్చేదాకా వెయిట్ చేయడము అనేది తప్పు. అంటే మన చుట్టూ ఉన్న ఈ త్రిగుణాత్మకంగా ఉన్న అనేక జన్మలను చూసి మనమేమనుకోవాలి అంటే, ఇలా మనము కూడా ఉన్నాము. ఇలాంటి అజ్ఞానమైన విషయాలలో మన జీవితాలు గూడా ఎన్నో ఉన్నాయి అనే అవగాహన వచ్చింది అంటే మీలో చాలా వరకు అజ్ఞానము అనేది పోతుంది. ఎందుకు అంటే అందరిని చూసినా ఎలాంటి స్థితిగతులలో ఉన్న వాళ్ళని చూసినా మీరు ప్రియంగా స్పందించగలిగినప్పుడు ఎందుకంటే అవన్నీ మీరుగా నేనైన స్థితిలో వాటన్నిటిలో కూడా ఇంతకుముందు నేనుగా ఉన్నాను. ఇప్పుడు నేను అవన్నీ కూడా తెలుసుకుంటూ జ్ఞానవంతమైన, వివేకవంతమైన ఆధ్యాత్మిక దివ్య మార్గంలో నడుస్తూ నన్ను నేను తెలుసుకుంటున్నప్పుడు ఇవన్నీ కూడా అర్థం గాని విషయాలుగా ఇంతకుముందు ఎలా ప్రయాణించామో, మన చుట్టూ ఉన్న వాళ్ళందరినీ చూసినప్పుడు మనకు అర్థమవుతుంది. అందువలన వాళ్ళంటే మనకి కోపం రాదు. కోపం రాకుండా మనం గూడా ప్రియంగానే స్పందిస్తూ ఉంటాం. ఎందుకు అంటే, వాళ్ళకింకా టైం రాలేదు. వాళ్ళ టైం వాళ్ళకొస్తుంది అనే విషయాన్ని మనం తెలుసుకుంటామనమాట. కాబట్టి ఇలా ఈ మన ప్రయాణాన్ని చేస్తూ ఉన్నప్పుడు, ఇప్పుడు ఇదంతా ఆధ్యాత్మిక మార్గంలోకి రానప్పుడు. అదే ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చిన తర్వాత మనము మనం తెలుసుకుంటూ ప్రయాణిస్తూ ఉన్నాం. ఇలా మనం తెలుసుకుంటూ అనేక విషయాల యొక్క ఆహ్, జ్ఞాన స్థితిగతులలోకి చేరుకుంటాం. అంటే అనేక విషయాల యొక్క సమాహారాలని అంటే అనేక విషయాల గురించి తెలుసుకున్నప్పుడు ఏమవుతుంది అనంటే, మనం ఎలా ఉన్నాము? నేను ఎలా ఉన్నాను? నా ఆలోచనలు ఎలా ఉన్నాయి? నేను ఎలా స్పందిస్తున్నాను? ఎలాంటి గుణాలతో స్పందిస్తూ ఉన్నాను? అంటూ ప్రతిదాన్ని విశ్లేషించుకుంటూ నేను ఏకత్వంగా నేను ఏకాకిగా లేను. ఏకత్వంగా ఉన్నాను. ఏకాకి అంటే ఒకటే. నువ్వొక్కటివే. ఏకత్వము అంటే నీలో అనేకమైన సమాహారంగా ఒకటిగా ఉన్నావు అందరిలో. అందరినీ కలిపిన ఏకత్వంగా ఉన్నావు. ఏకాకి అంటే ఒక్కటే. నీ ఒక్కదానివే. ఎలా ఉంటుంది అనంటే, నీకు నువ్వు ఇంట్లో ఉన్నా, లేదు 10 మందిలో ఫంక్షన్‌గా ఉన్నా, నీకు నువ్వే ఆలోచించుకుంటూ ఏకాకిగా ఉంటావు. అదే ఏకత్వంగా ఉన్నవాళ్ళు ఎలా ఉంటారు అంటే, ఇంట్లో ఉన్నా, బయట 100 మందిలో ఉన్నా, ఎవ్వరూ లేని ఏకాంత ప్రదేశాలలో ఉన్నా కూడా ఎలా ఉంటారంటే, ఏకత్వంగా ఉంటారు. అంటే ఎలా? అనేక స్వరూపాల సమాహారమైన స్థితిలో తానొక్కటే లేదు. అంటే ఎలా ఉంటుంది ఆ హృదయము అనంటే, దిగులు, చింత, బాధ, దుఃఖము ఇవి ఉండవు. ఎందుకు అంటే, ఇన్ని హృదయాలు కలిసి ఉన్నప్పుడు 100 మందిలో ఉన్నప్పుడు మనకి దిగులు, బాధ, చింత అనేది రాదు. వాళ్ళందరితో లయమై ఆనందంగా పంచుకుంటూ ఉన్నప్పుడు. అదే నీలో ఆ జ్ఞానము, అవగాహన లేనప్పుడు ఎలా ఉన్నావంటే, నిజంగానే 100 మందిలో ఉన్నా గూడా, 100 మందిలో కలవకుండా ఒక మూలన గూర్చొని, నీకు నువ్వే ఆలోచించుకుంటూ, వాళ్ళలో గూడా కలవకుండా ఉంటావు. దాన్ని ఏకాకి అంటారు. ఇంట్లో ఉన్నా నీకు నువ్వే దుఃఖపడుతూ ఉంటావు. బయటికెళ్ళినా నీకు నువ్వే దుఃఖపడుతూ ఉంటావనమాట. కాబట్టి ఇలా ఉన్న స్థితిగతులలో ఉంటామనమాట. ఇది ఆధ్యాత్మికానికి ముందు ఏకాకితనము. ఆధ్యాత్మికములో మనం పయనిస్తున్నప్పుడు ఏకత్వము. ఎప్పుడు ఏకత్వం అవుతాం? స్వస్వరూప స్థితికి మనం ఎదిగినప్పుడు. ఎలా ఎదుగుతున్నాము? అనేక స్వరూపాల సమాహారంగా మనమున్నాము. అనేక స్వరూపాల సమాహారంగా మనమున్నాము అనే అవగాహన మనకి వచ్చినప్పుడు అనేక స్వరూపాల నాలెడ్జ్ మనమవుతాము. అనేక స్వరూపాల స్పందన మనమవుతాము. ప్రతిస్పందన మనమవుతాము. అనేక స్వరూపాల ఆలోచన అంటే సమిష్టి ఆలోచన, సమిష్టి మనసు, సమిష్టి స్పందన అన్నీ కూడా సమిష్టి తెలివితేటలు అంటే నువ్వు తెలివి తక్కువగానే ఉండొచ్చు. కానీ
నీతో ఉన్న అనేక స్వరూపాలు తెలివిగా ఉంటాయన్నమాట. కాబట్టి అలాంటివన్నీ కూడా నీవై ఉండటమే స్వస్వరూప స్థితిలో మనమున్నాం. ఇప్పుడు మన స్పందన అనేది ఎలా ఉంటుంది? అంటే ఇక్కడ మనము కొంత వివేకవంతంగా తెలుసుకున్నాం. కొంత వివేకాన్ని ఈ ఆధ్యాత్మిక మార్గంలో కొంత నాలెడ్జబుల్‌గా ఉన్నాం స్వస్వరూప స్థితిలో. ఇప్పుడు మన స్పందన అనేది ఎలా ఉంటుందంటే, ఏదైనా స్పందించబోయినప్పుడు మనలో వివేకము అనేది మన్ని తట్టి లేపుతుంది. లేదు ఆ వివేకాన్ని దాటి గూడా మీలో గుణాల యొక్క అరిషడ్ వర్గాల యొక్క ప్రభావము ఉన్నట్లయితే, మీ స్పందన ప్రభావము అనేది చాలా కొంచెం ఎక్కువగా అంటే మామూలు ఏకాకిగా ఉన్నప్పుడు దేహస్థితిలో ఉన్న ఆలోచన స్థితిలో కొంతవరకు మీ చుట్టూరే ఉంటుంది. అది ఒకదాని యొక్క స్పందనే గాబట్టి. కానీ ఏకత్వంగా ఉన్నప్పుడు అనేక స్వరూపాల యొక్క ఆలోచన గూడా మీ ఆలోచనే అవుతుంది. కాబట్టి నువ్వు అందరినీ ఏదైనా ఇది చేసినప్పుడు, తప్పుగా ఇది చేసినప్పుడు, ఇక్కడ నువ్వు ఒక్కదానివే గాదు. నీలో ఉన్న అనేకమైన వాటిట్లో యొక్క ఆలోచన గూడా అదే అవుతుంది. ఎందుకంటే నీ ప్రభావమే వాటి మీద పడుతుంది గాబట్టి. కాబట్టి అక్కడ నీ చుట్టూ అల్లుకున్న భావన అనేది ఒక తప్పు భావన అనేది ఎలా ఉంది? ఇంతకు ముందు కంటే స్ట్రాంగ్‌గా ఉంది. ఇంతకు ముందు కంటే స్ట్రాంగ్‌గా ఉంది. కానీ మనము ఈ ఆధ్యాత్మిక మార్గంలో పయనం చేసేటప్పుడు ఎలా ఉండాలి? మన ఆలోచనలు ఏదైనా మనం ఇంప్లిమెంట్ చేయబోయేటప్పుడు అది మనని వివేకంగా హెచ్చరిస్తూ ఉంటుంది. వివేకంగా హెచ్చరిస్తూ ఉంటుందన్నమాట. కాబట్టి ఇలా మనము మన హెచ్చరికలు అనేది మన్ని వాటిని అంటే ఆ స్ఫురణ అనేది తీసుకుంటూ కాబట్టి ఎలా ఉంటుంది అనంటే ఇదివరకిట్లాగా మనసు ప్రతిదానికి స్పందించటం ఇది తప్పు ఇది ఒప్పు అని అనుకోవటం ఇలాంటివన్నీ ఏమీ ఉండవు. కానీ ఏదైతే స్ఫురణ వస్తుందో అది చేయటం దాని తర్వాత మిగిలిన వాటి వైపు ఆలోచన లేదు కాబట్టి అది జేయలేదా? ఇది జేయలేదా? అని. ఏదైతే అవసరమో ఆ స్ఫురణ వస్తుంది. ఆ పని చేస్తామనమాట. కాబట్టి మనకి కావలసింది ఎలా ఉంటుంది అంటే, ఇదివరకటిలాగా కాకుండా మనము అనేది సమిష్టి వ్యవహారంగా ప్రయాణం చేస్తూ, ఇంకా ఎక్కువ స్వస్వరూప అవగాహనలతో మన ప్రయాణాన్ని ముందుకి సాగిస్తూ ఉంటామనమాట. కాబట్టి అలా సాగించే స్థితిలో మనము ప్రయాణం చేస్తున్నప్పుడు, ఇంతకుముందు స్వస్వరూప స్థితిలో బిగినింగ్‌లో అడుగులు పెట్టినా, ఇంతకుముందు ఎలా ఉంది అంటే, మనం ఇబ్బంది పడ్డాం. అంటే రకరకాల ఆలోచనలు ఇంకా కంట్రోల్ చేయలేదు మన్ని. కానీ మన ఆలోచనలతో మనము రకరకాలుగా స్పందిస్తూనే ఉన్నాం. కానీ ఇప్పుడు కొంత వివేకము చిన్న చిన్నగా ఒక్కొక్క స్టెప్పు అనేది జరుగుతూ ఉన్నప్పుడు కొంత వివేకము అనేది మన్ని ప్రతిదాన్ని తెలియచేస్తూ మనం మాట్లాడబోయే విషయాల యొక్క ప్రభావాలు తర్వాత ఎలా ఉంటాయి అనేది కూడా మనకి తెలియచేస్తుంది. ఎలా అంటే ఒకసారే మీరు ఆధ్యాత్మికంలోకి రాగానే తెలియజేయటం కాదు. కొంత ప్రయాణము అనేది జరుగుతూ ఒక్కొక్క విషయాన్ని అవగాహన చేసుకుంటూ ఉన్నప్పుడు నేను చెప్పాను ప్రతి అణువుని కూడా మనము దర్శించవచ్చు హృదయ స్థితిలో. అంటే ఎలా ఉంటుంది అనంటే, ఒక్కొక్క సూక్ష్మాన్ని సమస్తములో ఉన్న ఒక్కొక్క సూక్ష్మాన్ని అవగాహన చేసుకుంటూ ప్రయాణం చేస్తూ ఉంటామనమాట మనం. కాబట్టి మన చుట్టూ మనం మాట్లాడే మాటలు గాని, మన చుట్టూ అల్లుకున్న అజ్ఞానపు ఆలోచనలు ఎలా ఉన్నాయో కూడా మనకి తెలిసిపోతూ ఉంటుంది. తెలిసిపోవటం మూలంగా మనమేం చేస్తాము, ఇంతకుముందు ఎలాంటి అజ్ఞానపు ఆలోచనలతో ఉన్నాము, వాటి యొక్క ప్రభావాలు మన మీద ఉన్నాయి అనేది గూడా అర్థమయ్యి,
వాటి నుంచి వాటి వైపు దృష్టి పెట్టకుండా మన ఈ ప్రయాణాన్ని మనం ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు మనలో అనేక మార్పులు, ఆ ప్రభావాల ఆ జ్ఞానపు ప్రభావాలు, వివేకపు ప్రభావాలు అంటే స్వస్వరూప ప్రభావాలు పెరుగుతూ ఉంటాయి. పెరుగుతూ ఉన్నప్పుడు ఈ చుట్టూ ఉన్న అజ్ఞానపు పొరలు అనేవి నిర్వీర్యమవుతూ ఉంటాయి. అంటే ఇంతకుముందు తెలియకుండా చేసిన అజ్ఞానపు పొరలు అనేది నిర్వీర్యమవుతూ వాటిని గూడా మనం క్లియర్ చేసుకోగలిగిన స్థితిలో ఉంటాము. చక్కగా మన చుట్టూ ఉన్న అనేక అనుగ్రహాలు అనేవి మనం ఆధ్యాత్మికం చేస్తున్నాం గదా! అని అన్నీ గూడా మనకేమి స్పెషల్‌గా ఏమన్నా వస్తుందా అంటే చాలామంది చెబుతారు. "నువ్వు ఆధ్యాత్మికం చేస్తే అదొస్తుంది, ఏమీ రాదు. నీ మనసుకి ఆనందమొస్తుంది. నువ్వు సుఖంగా ఉంటావు, శాంతిగా ఉంటావు. అసలు ఏంటి, నువ్వేంటి అనేది తెలుసుకోగలుగుతావు. సమస్తములో ఉన్నదేంటి అనేది తెలుసుకోగలుగుతావు. కాబట్టి నీ చుట్టూ ఉన్న అనుగ్రహాలు అనేవి నీకు ఇంతకుముందు ఎలా ఆగిపోయి ఉన్నాయో వాటన్నిటిని క్లియర్ జేసుకోగలుగుతావు. కాబట్టి ఈ జన్మలో నీకెలాంటి అనుగ్రహాలున్నాయో అవి ఇంతకుముందు ఎందుకు నా దాకా చేరలేదో కానీ ఇప్పుడు నీ సంకల్పాలకు మాత్రంగా గాని, ఇంతకుముందు నువ్వు కోరుకొని తెచ్చుకున్న అనుగ్రహాలు కానీ, అవన్నీ గూడా వరుసగా జరగటం మొదలుపెడతాయన్నమాట. కాబట్టి ఆధ్యాత్మికం చేస్తేనే ఇవన్నీ వచ్చాయి అనేది గాదు. ఆధ్యాత్మికం చేయకపోయినా వాళ్ళకొచ్చే అనుగ్రహాలు కొన్ని వస్తూనే ఉంటాయి. త్రిగుణాలతో ఉన్నాళ్ళు, రజోగుణాత్మకమైన జన్మలు వాళ్ళు ఏది కోరుకుంటే అదే వస్తది. ఎందుకంటే వాళ్ళు కోరుకున్న జన్మలు తీసుకున్నారు. అవి నెరవేరాలి అన్నది. వాళ్ళ చుట్టూ ఉన్న అజ్ఞానపు పొరలు అనేవి చాలా తక్కువుంటాయి. జన్మలన్నిటిలో గూడా మనం బాగా పెంచుకొని వచ్చి చివరికి సత్వగుణాత్మకంగా వాటిని ఢీకొంటూ, నిర్వీర్యం చేసుకుంటూ, ఈ చుట్టూ ఈ బాధలు పడుతూ, మనము చిన్నగా ఈ ఆధ్యాత్మికమనే దివ్య మార్గాలలోకి ముందుకెళ్తూ, ఆనందపు అంచులలో మనని మనం తెలుసుకుంటూ, మన ప్రయాణాన్ని మనము సుగమం చేసుకుంటూ ప్రయాణిస్తూ ఉన్నామనమాట.